ఏమని దీవించావు? గమ్మున పెళ్ళవ్వాలని. పాస్ అవ్వాలని దీవించు. పెళ్ళదేముంది, చేస్తే 4 గంటలు పడుతుంది అంతే. పరీక్ష కూడా అంతే కదా నాన్న, రాస్తే 3 గంటలు పడుతుంది. సినిమాకి వెళ్ళినప్పుడు థియేటర్ బయట ఆల్రెడీ చూసి వచ్చిన వాడిని ఎలా ఉందని అడుగుతాం. వాడు బాలేదంటే చూడడం మానేస్తావా? కన్న తల్లిని, గుళ్ళో దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. సంపాదించడం చేతగాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. ఒక రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని ఆడి కొడుకు కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమండం అది బాగుండదు సార్. ప్రేమించాలంటే డబ్బులు ఉండాలండి. పోషించాలంటే ఉండాలి. ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. పండుగడు పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు. అందుకే పాస్ అయ్యాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళారు? రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా. తాజ్ మహల్, చార్మినార్ నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే కొనడానికి మీరు సరిపోరు. 25 ఏళ్ళ కుర్రాడు అంటే నాలాగే ఉంటాడు. అల్లరి చేస్తాడు, అమ్మా నాన్న తెలియకుండా సినిమాలకు వెళ్తాడు, సిరిట్లు కలుస్తాడు, ఫ్రెండ్స్ తో కలిసి తిరుగుతాడు. ఆడు అలాగే ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు. లేదా నేను డాక్టర్ దగ్గర చూపించాలి. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు పోరుకోటరు. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. చూకేస్తే నవ్వే ఓపిక కూడా